ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేదుననుకొనెను. పురుషుడు ఆదాముకు సాటి సహాయము స్త్రీని దేవుడు సృష్టించాడు. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 2వ అధ్యాయము 22వ వచనములో సిప్పోరా అని ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె మిద్యాను యాజకుడగు ఇత్రో అనే అతని కుమార్తె. సిప్పోరా అనే మాటకు పిచ్చుక అని అర్థం. ఈ చిన్న పిచ్చుక వలె వ్రాయబడినను ఈమె జీవితము స్త్రీలైన వారు చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు ఆమెలో నేర్చుకోవచ్చు. మోషే ఫరో కుమారుడుగా పెరుగుచున్న సమయంలో ఒక ఐగుప్తుని కొట్టి చంపేశాడు. ఆ పాపము బయటపడుద్దేమోనన్న భయముతో ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. మిద్యాను యాజకుడగు ఇత్రోకు 7 కుమార్తెలు ఉండేది. వారిని శ్రమపెట్టు మిద్యానీల చేత నుండి తన కుమార్తెలను విడిపించి సహాయపడినందుకు ఇత్రో తన కుమార్తె అయిన సిప్పోరానిచ్చి మోషేకు వివాహం చేశాడు. మోషే మిద్యాను అరణ్యానికి వెళ్ళేసరికి అక్కడ బాగుంటుంది, అక్కడ నీళ్లు తోడుకునే ఆ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఇత్రో 7 కుమార్తెలు. అయితే అక్కడ ఆటకాయితనంగా వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే మోషే వెళ్ళి వాళ్ళతో ఫైటింగ్ చేసి ఈ స్త్రీలను రక్షిస్తాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మోషే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, మోషే ఇత్రో కుమార్తెను వివాహం చేసుకోవటం జరుగుతుంది. మోషే ఐగుప్తు బైపు నీడలో ఉన్నప్పుడు అతనికి సహాయపడిన స్త్రీగా సిప్పోరాని చూస్తాం. అనేక పర్యాయాలుగా ఐగుప్తును తలచుకొని మోషే భయపడినప్పుడు ధైర్యంగా భర్త వెంట నుండి ప్రోత్సహించిన స్త్రీ సిప్పోరా. కృంగిన మనస్సు నుండి మోషేని లేవనెత్తుడుకు ప్రయాసపడింది. తండ్రి యొద్ద ఉన్నప్పుడు నేర్చుకొనిన భక్తి విషయాలను బట్టి ధైర్యపరిచింది. దేవుడు మోషేని దర్శించినప్పుడు ఆ హోరేబు పర్వతం దగ్గర నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో ఆమె అతని వెనక నుండి వెన్ను తట్టి ప్రోత్సహించింది. సిప్పోరా పేరుకు చిన్న పిచ్చుకు వంటిదే, కానీ మహానాయకుడు బలమైన వాడగు మోషేని దేవుని పనిలో ప్రోత్సహించుటకు ఉపయోగపడింది. ఉదయకాలం ముందు మోషే గొప్పవాడిగా మీ మనసుల్లో ఉంది, బాగా ఒక మంచి లీడర్గా, దాదాపు 30 లక్షల మంది నడిపించిన వాడిగా, మంచి జ్ఞానం కలిగిన వాడిగా, మంచి ధైర్యవంతుడిగా. కానీ కొన్ని టయాలలో అధైర్య పరిస్థితులలో, బలహీన సమయాలలో తన భార్య తనకి వెనకుండి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు నీకు ఇచ్చిన యోగ్యమైన స్థానమును నువ్వు గ్రహించుకోవాలి. మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు. అవిటిలో సిప్పోరా పాత్ర ఎంతైనా ఎన్నదగిన విషయం బైబిల్ పండితులు కూడా అంగీకరిస్తారు. నువ్వు దేవుని వెలుగు కలిగి ఉండి లోకం వైపు నీ భర్త దృష్టిని తిప్పవు. మోషే సిప్పోరాను ప్రోత్సహించింది. రాబోనివి కష్టదినాలని తెలిసి ప్రభు పని కొరకు ప్రోత్సహించింది సిప్పోరా. భర్త ప్రాణాన్ని కాపాడిన స్త్రీ. నిర్గమాకాండములో 4వ అధ్యాయము 24వ వచనం నుండి 20వ వచనం చూస్తే ఈమె మొదటి మెట్టులో తన కుమారులకు సున్నతి చేయించడానికి ఇష్టపడలా. వాస్తవంగా ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లలకి సున్నతి చేయించాలి. మరి మోషే ఎందుకు చేయించలేదో తెలియదు. కానీ 24వ వచనం చూస్తే యెహోవా మోషేని చంపడానికి చూడగా, అని మోషే తన పిల్లలకు సున్నతి చేయించలేదు గనక దేవుడు మోషేని చంపడానికి చూచినప్పుడు సిప్పోరా వెంటనే వాడిగల రాయి తీసుకొని వాళ్ళ పిల్లలకు సున్నతి చేయించింది.
అరణ్యంలోనే వెంటనే రాళ్ళు ఎదికింది. రాళ్ళు వెదికి పిల్లలకి సున్నతి చేయించింది. అదే ముస్లిము పిల్లలకి, మగ పిల్లలకు సున్నతి చేపిస్తారు కదా, సున్నితి. కనుక అలా సున్నతి చేయించింది. భర్తను రక్త సంబంధమైన వారిగా చేసుకున్నట్టే గాక భర్త ప్రాణమును కాపాడుకోగలిగింది. ఎప్పుడైతే పిల్లలకు సున్నతి చేయించిందో దేవుని ఉగ్రత మోషే మీదకి ఆగింది. నిజంగా ఆ షార్ప్నెస్ గనక సిప్పోరాలో లేకుండా, గమనింపు లేకుండా ఉంటే వెంటనే దేవుని ఉగ్రత వచ్చేది, మోషే చనిపోయేవాడు. అని ఎంత జ్ఞానంగా, ఎంత మెలకుగా, ఎంత గమనింపుగా ఉందో చూడండి. మోషే మీదకి ఎందుకు వచ్చింది దేవుడు ఉగ్రతను గమనించింది. అయ్యో, ఆయన తన పిల్లలకి, అంటే మా పిల్లలకు సున్నతి చేయించలేదు కదా, అందుకే ఆయన మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది అని ఆ గమనించడం గొప్ప విషయం కదా. లేకపోతే ఎందుకు వచ్చిందో అని గమనించకపోతే, ఈ కీడు ఎందుకు వచ్చిందో అని గమనించకపోతే, ఈ నష్టం ఎందుకు వస్తుందో అని గమనించకపోతే నిజంగా ఆ రోజు మోషేని భర్తను పోగొట్టుకునేది. ప్రారంభంలో ఈమెకు అంత అనుభవం లేదు కానీ లేకపోవటం వల్లే సున్నతి చేయలేదు. కష్ట సమయంలో భయపడి ఏడ్చి, ఎలాగండి ఇప్పుడు సున్నతి చేయటం కుదరదు కదా, ఇక్కడ యాజకుడు లేడు కదా, కత్తి లేదు కదా, ఆచార క్రమాలు లేవు కదా అని కాలం వ్యర్థం చేసింది అనుకోండి. అలా కాలం వ్యర్థం చేయలే. వెంటనే సమీపంలో ఉన్న పదును గల రాయి తీసుకొని సున్నతి చేసింది. కష్ట పరిస్థితిలో కూడా దైవాచారమును మన్నించి భర్తను కాపాడుకుంది. సిప్పోరా ఎంత చక్కని చురుకైన వ్యక్తియో గమనించాలి. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 1:19 హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు అనుంది. సిప్పోరా చురుకుగా నుండి గొప్ప భాగ్యం తెలుసుకున్నది. ఈ ఆత్మీయ చురుకుదనము అనేది ప్రార్థించే స్త్రీల గుణం. నిజంగా ప్రార్థించే స్త్రీలలో చాలా షార్ప్నెస్ ఉంటుంది, చాలా మెలకుగా ఉంటారు, చాలా జ్ఞానంగా ఉంటారు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు, క్రైస్తవ స్త్రీలు సోమరులుగా ఉండి ప్రార్థించలేకపోతున్నారు. ఆత్మీయమైన విషయాల్లో మెలకుగా ఉండలేకపోతున్నారు. దానివల్ల అనేకులు కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అనేకమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారు. కనుక ప్రార్థన చేయక, బైబిల్ చదవక కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఉదయకాలం ముందు సిప్పోరాని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భర్తను పరిచర్యకు అంకితం చేసిన స్త్రీ సిప్పోరా మోషే జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించిందో దేవుడు మోషేకి అతి సమీపమైనట్లుగా గమనిస్తాం. దైవ దర్శనము పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, అతడు దేవుని చిత్తమునకు లోబడినప్పుడు సిప్పోరా వెనకకు లాగే స్త్రీగా గనక ఉంటే మోషే ముందుకు సాగేవాడు కాదు. నిర్గమాకాండం 16:2 ప్రకారం మోషేకి 2 కుమారులు కలిగి ఉండి, సిప్పోరా తన పెనిమిటిని దేవుని ప్రజల కొరకై పంపించి ఆమె తన తండ్రి ఇంట ఉంది. ఆమెకు భర్త యొక్క కష్టములు, శోధనలు గుచ్చిన గ్రహింపు, పరిశుద్ధాత్మ దేవుని వలన గ్రహింపు కలిగి ప్రార్థించింది. తండ్రి ఇంట నుండి ప్రార్థనలో తన భర్తకు సహాయం చేసింది. కానీ ఈ భర్త నన్ను విడిచి ప్రభు సేవ, దేవుని ప్రజల కొరకు వెళ్తున్నాడని ఏమాత్రం మనసులో కూడా దుఃఖపడలేదు. వెనకుండి ప్రార్థించిన ఫలితంగానే నిర్గమాకాండం 18:1 యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి బయటకు రప్పించి సంగతి అని అక్కడ ఉంది. విడిపించినది దేవుని శక్తియే గాని సాధనంగా వాడబడింది తన భర్తయే. గనుక ప్రార్థించే స్త్రీగా సిప్పోరా ఈరోజు మన ముందు నిలబడుతుంది. కనుక మీరు కూడా ప్రియ దేవుని బిడ్డల సిప్పోరా లాగా మనము వెనకుండి ప్రార్థించే వారిగా, భర్తను ముందుండి నడిపించే సిప్పోరా లాగా మీరుండాలని, మోషేలాగా యజమానులు ఉండాలని, యజమానురాలు సిప్పోరాలాగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మోషే సక్సెస్ అవడానికి మోషే యొక్క భార్య సిప్పోరా ప్రార్థన కనబడుతుంది.
కనుక అలాగును మనం ఉందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మోషే పరిచర్య వెనక మోషేని మరి ముందుకి ప్రోత్సహించిన స్త్రీగా సిప్పోరా కనబడుతుంది. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మోషే సక్సెస్ కారణం తన భార్యని. మీకు వందనాలు. ప్రతి స్త్రీ కూడా సిప్పోరాలాగా, ప్రతి యజమాని ముందుకు వెళ్ళే ఒక మోషేలాగా మీరు వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాలపు వర్తమానము అనేకులకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచండి. అలాగునే ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఏ కుటుంబంలో ఈ ఉదయకాలం ముందు ఏ సమస్య, ఏ వేదనతో ఉన్నారో ఆ సమస్య నుండి, ఆ వేదన నుండి, ఆ బలహీనత నుండి వారిని విడిపించి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ దినము మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే అనేకుల్ని సబ్స్క్రైబ్ చేయమని మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని ప్రోత్సహించండి. అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.